హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెషన్. ఈరోజు మనం కొత్త టాపిక్ తెలుసుకుందాం. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతారు ఇంటర్వ్యూలోని. సో టాపిక్ ఏంటంటే ప్రాజెక్ట్ చార్టర్. సో వాట్ ఈజ్ మెంట్ బై ప్రాజెక్ట్ చార్టర్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో. ఒక్కొక్కసారి ఇంటర్వ్యూరు మనని కన్ఫ్యూజ్ చేయడానికి దాన్ని డిఫరెంట్గా అడుగుతాడు. ఎలా అడుగుతారంటే, సో వాట్ ఈజ్ మెంట్ బై ప్రాజెక్ట్ చార్టర్ ఆర్ what is meant by project initiation document or what is meant by PID project initiation document or what is meant by statement of the work SOW or what is meant by project authorization document or what is meant by project kickoff document or what is meant by project overview document or what is meant by project definition document or what is meant by project estimate response document ERD. సో ఇన్ని రకాలుగానే అడుగుతారు, కానీ ఆన్సర్ అయితే ఒకటే. బట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, ప్రాజెక్ట్ చార్టర్ అంటే ఇప్పటి వరకు మనం జనరల్గా స్కోపు, బడ్జెట్, టైం లైన్ ఇవే ఉంటాయి అని మనకి తెలుసు. బట్ ఇంకా చాలా లోపల సబ్ ఫోల్డర్స్ ఉంటాయి. ప్రతి టాపిక్ నేను చెప్తాను, క్లియర్గా వినండి. సో అసలు ప్రాజెక్ట్ చార్టర్ అంటే ఇట్ ఈస్ అ బిజినెస్ ఆపర్చునిటీ. సపోజ్ వీ రిసీవ్డ్ ఎనీ బిజినెస్ ఆపర్చునిటీ ఫ్రమ్ అవర్ ఎనీ బిజినెస్, we will prepare one document which is called a project charter document అని అంటాం. సో ఆ ప్రాజెక్ట్ చార్టర్ డాక్యుమెంట్ ప్రిపేర్ అయిపోయాక, ఫుల్లీ ప్రిపేర్ అయిపోయాక, సో దాంట్లోని చాలామంది స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసేటప్పుడు అసలు అందులో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి అంటే, నెంబర్ 1 వాట్ ఈస్ ద రిక్వెస్ట్ నెంబర్. రిక్వెస్ట్ నెంబర్ అంటే ఏంటంటే, మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఒక బిజినెస్ నుండి ఆపర్చునిటీ వస్తుంది కదా, ఆ ఆపర్చునిటీనే రిక్వెస్ట్ నెంబర్ అని అంటారు. అండ్ వాట్ ఈస్ ద రిక్వెస్ట్ టైటిల్. రిక్వెస్ట్ టైటిల్ అంటే అసలు ఒకవేళ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్కి ఏమని నేమ్ పెడతారు, దాన్ని రిక్వెస్ట్ టైటిల్ అని అంటారు. అండ్ వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ టైప్. ప్రాజెక్ట్ టైప్ అనేది జనరల్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బిగ్ ప్రాజెక్ట్స్, ఒకటి స్మాల్ స్కేల్ ప్రాజెక్ట్స్. ఒకటి అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు దాన్ని ఐటీ ప్రాజెక్ట్స్ అంటారు. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కన్సల్టెన్సీ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ అంటారు. అసలు ఐటీ ప్రాజెక్ట్స్ సర్వైవల్ రేటు మోర్ దాన్ 3 years ఎక్కువ ఉంటుంది. అదే కన్సల్టెన్సీ ఆర్ ఎన్హాన్స్మెంట్స్ ప్రాజెక్ట్స్ అయితే 0 to 3 months or 0 to 6 months or 0 to 9 months or 0 to 1 year or 0 to 2 years. సో మినిమల్ టైం డ్యూరేషన్ ఉండేదాన్నే కన్సల్టెన్సీ ఆర్ ఎన్హాన్స్మెంట్స్ ప్రాజెక్ట్స్ అంటారు. సో మనం ప్రాజెక్ట్ చార్టర్ డిఫైన్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ టైప్ కూడా పెట్టాలి. అంటే ఇది పెద్ద ప్రాజెక్టా, చిన్న ప్రాజెక్టా అనేది మనకు ఆల్రెడీ ఒక బిజినెస్ నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ఒక లార్జ్ స్కేల్ ప్రాజెక్టా, స్మాల్ స్కేల్ ప్రాజెక్టా అని. ఒకవేళ స్మాల్ స్కేల్ ప్రాజెక్ట్ అంటే ఐటీ ఎన్హాన్స్మెంట్ ఆర్ కన్సల్టెన్సీ అని పెడతారు. అదే లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ అయితే ఐటీ ప్రాజెక్ట్ అని పెడతారు. సో నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో. అసలు ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే, మనం కంపెనీలో వర్క్ చేసేటప్పుడు చాలా టవర్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. టవర్ 1, టవర్ 2, టవర్ 3, టవర్ 4. అలాంటప్పుడు మన ప్రాజెక్టు ఏ టవర్ కింద వస్తుంది? అయితే టవర్ ఏనా, టవర్ బీనా, టవర్ సీనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్కి వెళ్తాం. ఒక హాస్పిటల్ అని అంటారు, కానీ హాస్పిటల్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హార్ట్ డిపార్ట్మెంట్ అని, గైనిక్ డిపార్ట్మెంట్ అని, కార్డియో అని, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో అలానే సేమ్ ప్రాజెక్ట్ కూడా మనకి చార్టర్ ఫిల్ చేసేటప్పుడు ఇది ఈ ప్రాజెక్టు అండర్ విచ్ డిపార్ట్మెంట్ వస్తుంది, విచ్ పోర్ట్ఫోలియో వస్తుంది అని, ఆర్ విచ్ టవర్ వస్తుంది అనేది కూడా మనం మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటి మెన్షన్ చేయాలంటే లీగల్ ఎంటిటీ. అసలు లీగల్ ఎంటిటీ అంటే ఏంటంటే, సో ఇట్ ఈజ్ ఏ నథింగ్ బట్ రిఫర్స్ టు అఫీషియల్లీ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. అంటే ఒక గవర్నమెంట్ నుండి ఒక అఫీషియల్గా ఒక ఆర్గనైజేషన్ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు దానికి ఒక నేమ్ ఇస్తారు, లీగల్ ఎంటిటీ నేమ్ అని. ఆర్ ఏ కంపెనీ దట్ ఈస్ రికగ్నైజ్డ్ బై ఏ కోర్ట్ ఆర్ లా ఆర్ ఏ గవర్నమెంట్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ రైట్స్. అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు గవర్నమెంట్ నుండి ఆథరైజేషన్ తీసుకుంటారు. సో ఇంకా ఈ కంపెనీ స్టార్ట్ చేస్తుంది
అవుతుంది, వర్క్ చేసుకోవచ్చు, ఇందులోని ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవచ్చు, సాలరీస్ ఇవ్వచ్చు అని అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చిన ఒక లీగల్ ఎంటిటీ అనేది ఒక కోడ్. సో అది ఒక ఎగ్జాంపుల్ ఏబీసీ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ ఇండియా అనేది ఒక లీగల్ ఎంటిటీ నేమ్ క్రియేట్ అవుతుంది ఆ కంపెనీకి. సేమ్ అలానే ఎన్ని కంపెనీస్ మన దాంట్లో వర్క్ చేస్తున్నారో మన కంపెనీలో ప్రతి కంపెనీకి కూడా ఒక లీగల్ ఎంటిటీ నేమ్ ఉంటుంది. అసలు ప్రాజెక్ట్ చార్టర్లోని లీగల్ ఎంటిటీ నేమ్ ఎందుకు ఇవ్వాలి అంటే, మనం ఒక ప్రాజెక్ట్కి వర్క్ చేస్తున్నామంటే ఆ ప్రాజెక్ట్కి బిల్లింగ్ అనేది జరగాలి ఫ్రమ్ బిజినెస్ నుండి. మన బిజినెస్ యూఎస్లో ఉంది, సో యూఎస్ నుండి మన కంపెనీ ఇండియాలో వర్క్ చేస్తున్నాం. ఇండియాలో వర్క్ చేసేటప్పుడు అక్కడి నుండి ఇక్కడికి అమౌంట్ పంపించాలంటే అఫీషియల్లీ ఆథరైజ్డ్ కంపెనీ అయి ఉండాలి. సో యాజ్ పర్ దేర్ లీగల్ ఎంటిటీ వీ నీడ్ టు బిల్. మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే వాళ్ళు మనకి బిల్ చేయాలి. మనం వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే మనం వాళ్ళకి కూడా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. ఇదంతా కూడా అఫీషియల్లీ వయా లీగల్ ఎంటిటీ కోడ్ ఇస్తాం మనం. ఎందుకు ఆ లీగల్ ఎంటిటీ కోడ్ ఇస్తాము అంటే, మనం యూఎస్లో ఉంటే యూఎస్లో ఉన్న ఎంప్లాయీస్నే హైర్ చేసుకోరు కదా, మనం ఇండియాలో కూడా ఉంటారు ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడానికి. సో ఇండియాలో కూడా ఎంప్లాయీస్ని హైర్ చేసుకునేటప్పుడు ఒకే కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ని హైర్ చేసుకోరు కదా. సమ్ టైమ్స్ మనకి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఫ్రమ్ థర్డ్ పార్టీ నుండి కూడా హైర్ చేసుకుంటారు. మనకి థర్డ్ పార్టీ కంపెనీస్ లైక్ టీసీఎస్ కానీ, విప్రో కానీ, టెక్ మహీంద్రా కానీ, ఈటీఎన్టీ క్లయింట్ కానీ, ఇంకా చాలా నెంబర్ ఆఫ్ క్లయింట్స్, విప్రో, వీళ్ళందరూ సపోర్ట్తో అక్కడున్న ఎంప్లాయీస్ మన కంపెనీలో వర్క్ చేస్తారు. దాన్ని థర్డ్ పార్టీ సపోర్ట్ అంటారు. వాళ్ళని ఇంకో నేమ్ ఏంటంటే సప్లయర్స్ అని కూడా అంటారు. సో వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తారు. సో వీళ్ళకి కూడా బిల్లింగ్ ఇవ్వాలి అంటే, అమౌంట్ పంపించాలి అంటే వయా లీగల్ ఎంటిటీ. ఆ లీగల్ ఎంటిటీ ఎక్కడిది? ఫ్రమ్ అవర్ బిజినెస్ క్లయింట్. ఆ క్లయింట్ నుండే అమౌంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఏంటంటే ప్రాజెక్ట్ అప్రోచ్. అంటే ఏ మెథడాలజీ యూజ్ చేసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటారో కూడా ప్రాజెక్ట్ చార్టర్లో మెన్షన్ చేస్తారు. సపోజ్ వాటర్ ఫాల్ అయితే వాటర్ ఫాల్ అని, ఎజైల్ అయితే ఎజైల్ అని. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఈజ్ ద డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అది 2 టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఒకటి బిజినెస్ కేస్, అంటే మనకి ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు బిజినెస్ నుండి ఒక డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేస్తారు. సో మాకు రిక్వైర్మెంట్ ఉంది, సో లాగా నాకు ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఇవ్వండి, మాకు ప్రాజెక్ట్ ఇలాగే కావాలి అని కొన్ని చెప్తారు చూడు బిజినెస్ నుండి. దాన్నే డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ గివెన్ బై ది బిజినెస్. ఇంకో డిస్క్రిప్షన్ ఉంటుంది, డీటెయిల్ డిస్క్రిప్షన్ గివెన్ బై ది సప్లయర్. మనం కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మన సప్లయర్ హెల్ప్ థర్డ్ పార్టీస్ నుండి కూడా హైర్ చేసుకొని వర్క్ చేయించుకుంటాం. సో వాళ్ళకి మన ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళు కూడా కొన్ని ఇన్పుట్స్ ఇస్తారు. సో ఆ ఇన్పుట్స్ దాన్నే మనం ఏమన్నా ఈ ప్రాజెక్ట్ చార్టర్ క్రియేట్ చేసేటప్పుడు డిఫరెంట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్డ్ టు డిస్కస్ ద ప్రాజెక్ట్ ప్లాన్ అని ఫస్ట్లో చెప్తాం కదా. సేమ్ డిస్కషన్ చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ ఇన్పుట్స్, అవుట్పుట్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి వాళ్ళు ఒక డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇస్తారు. బికాస్ ఎందుకంటే మనకి బిజినెస్ నుండి ఎంత వర్క్ ఇచ్చినా కూడా వర్క్ చేసేది థర్డ్ పార్టీస్ ఆర్ ద ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్ వర్కింగ్ ఇన్ అవర్ కంపెనీ. మన కంపెనీలో వాళ్ళే చేస్తారు. సో వాళ్ళు కూడా ఈ ఇన్పుట్స్ అన్నీ కూడా ఇచ్చి ఒక డిస్క్రిప్షన్ అంతా కూడా రాసి ఇస్తారు. సో దాన్నే సప్లయర్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఈజ్ ద స్టేక్ హోల్డర్స్. హూ ఆర్ ద స్టేక్ హోల్డర్స్ వర్కింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్? బిజినెస్ వస్తే బిజినెస్ క్లయింట్ నేమ్స్ అండ్ ఆల్సో మన ఆర్గనైజేషన్లో ఉన్న ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, పిఎంఓస్, వాళ్ళ డీటెయిల్స్, అండ్ ఇంకా డెవలపర్స్, టెస్టర్స్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆర్కిటెక్చర్ వర్క్ చేస్తారు కదా, సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్, వాళ్ళ వర్క్ మొత్తం ప్రతి నేమ్స్ కూడా ఈ ప్రాజెక్ట్లో నోట్ చేస్తాం. దాన్నే ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్. ఇంకో కాలం ఉంటుంది, దాన్నే ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ అంటారు. మనం ఎప్పుడైతే థర్డ్ పార్టీ సోర్సెస్ నుండి
హెల్ప్ తీసుకొని కంప్లీట్ చేస్తున్నామో ఆ థర్డ్ పార్టీ సప్లయర్ డీటెయిల్స్ కూడా యాడ్ చేయాలి. వెదర్ ఇట్ ఈస్ టీసీఎస్ అయితే టీసీఎస్, అండ్ వెదర్ ఇట్ ఈస్ విప్రో అయితే విప్రో, ఏటీ అంటే ఏటీ అంటే ఏ క్లయింట్స్ ఉంటే సమ్ ఎక్స్ అనే క్లయింట్ వాళ్ళ యొక్క డీటెయిల్స్, అందులో పనిచేస్తున్న ప్రాజెక్ట్ మేనేజర్స్, అందులో పనిచేస్తున్న క్లయింట్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీసర్స్ అంటే పిఎంఓస్, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా రాసేదే స్టేక్ హోల్డర్ కేటగిరీ. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఈజ్ ద బడ్జెట్ కేటగిరీ. సో ఈ బడ్జెట్ కేటగిరీలోని మనకి బిజినెస్ ఎంత బడ్జెట్ ఇస్తుందో ఆ బడ్జెట్ అమౌంట్ అనేది ఇందులో వేస్తారు. సో సమ్ $1 million అట్లా బడ్జెట్ అనేది వేస్తారు. ఈ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయినా ఈ ప్రాజెక్ట్ వర్క్ జరుగుతునేటప్పుడు ఎవరెవరికి పేమెంట్స్ జరగాలి, సో వాళ్ళు ఒకవేళ ఇండియాలో ఉంటే బేస్డ్ ఆన్ దేర్ కరెన్సీ ఐఎన్ఆర్, సో ఐఎన్ఆర్ కరెన్సీ కింద వాళ్ళకి పేమెంట్ వెళ్ళాలి. సో ఆ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ వాల్యూ కూడా వాళ్ళు ఇస్తారు. సో ఫస్ట్ ఏంటి బడ్జెట్ ఇస్తారు, ఎక్స్చేంజ్ రేట్ వాల్యూ ఇస్తారు, దాంతోపాటు వాళ్ళకి కావాల్సిన బిల్డింగ్ అమౌంట్ ఎంత ఇవ్వాలో కూడా మెన్షన్ చేస్తారు. దీంతోపాటు ఒకవేళ వాళ్ళు అదర్ కంట్రీస్ ఆర్ ఇంకా అదర్ కరెన్సీ అయితే వారి యొక్క కరెన్సీ యూరో అయితే యూరో, జీబీపీ అయితే జీబీపీ, పౌండ్స్ అయితే పౌండ్స్, యాజ్ పర్ దేర్ కంట్రీ వైజ్ పేమెంట్స్ అనేది జరుగుతుంది. సో మెన్షన్ చేసేటప్పుడు ఇనీషియల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ మెన్షన్ చేస్తారు. ఇంత ఇనీషియల్గా కాస్ట్ ఉంది బట్ ఈ ప్రాజెక్ట్కి ఇంతే అకామిడేట్ చేద్దాము అని మెన్షన్ చేసి ఒక ఫిక్స్డ్ కాస్ట్ కూడా రాస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఈజ్ ద బడ్జెట్ హోల్డర్, దాన్నే స్పాన్సర్ అని కూడా అంటారు. అంటే ఈ ప్రాజెక్ట్కి బడ్జెట్ ఇచ్చే వాళ్ళని స్పాన్సర్ ఆర్ బడ్జెట్ హోల్డర్ అంటారు. ఒకవేళ మన ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్టు $10 million ఉంది అనుకుంటే ఫస్టే ప్రాజెక్ట్ చేయండి అని చెప్పి మనకి $10 million ఇవ్వరు, కొంత అమౌంట్ ఆఫ్ బడ్జెట్ మాత్రమే రిలీజ్ చేస్తారు. ఈ రా మెటీరియల్స్ అన్నీ కొన్నాము, దీనికి ఒక 10,000 అయింది అని బిల్స్ అన్నీ పెడితే ఒక 10,000 ఫస్ట్ అమౌంట్ రిలీజ్ చేస్తారు. అలాగా ఎన్ని రకాలుగా పేమెంట్స్ చేసి, ఎన్ని రకాలుగా సర్వీసెస్ చేసి, ఎన్ని రకాలుగా అందులో స్టేక్ హోల్డర్స్ ఇంటర్నల్ రిసోర్సెస్ని వర్క్ చేయించుకొని ఎవ్రీ మంత్ శాలరీస్ ఇస్తున్నాము, ఇంత కాస్ట్ వాళ్ళకి బుక్ చేస్తున్నాము, ఇన్ అవర్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు అని మెన్షన్ చేసి వాళ్ళకి ఇస్తాం. దాంతో వాళ్ళు పేమెంట్ అనేది కొంచెం కొంచెం రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఈ రైట్ అంతా కూడా కేవలం బడ్జెట్ హోల్డర్కి మాత్రమే ఉంటుంది. సో బడ్జెట్ హోల్డర్ని మనం మనీ అడిగితే వాడు డైరెక్ట్గా ఇవ్వడు, మనం బిల్స్ ఇవన్నీ కూడా ప్రాపర్ ఆథరైజేషన్ చేసి సబ్మిట్ చేస్తేనే వాడు రిలీజ్ చేస్తాడు. సో బడ్జెట్ హోల్డర్ అనేది కూడా వన్ ఆఫ్ ది కేటగిరీ ఇన్ ది ప్రాజెక్ట్ చార్టర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఇస్ ద ప్రాజెక్ట్ మేనేజర్. అంటే ఎప్పుడైతే ఈ ప్రాజెక్టు ఒక లీడ్ ఒక టీమ్కి ఇచ్చేద్దాము అని అనుకునేటప్పుడు ఏ ప్రాజెక్ట్ మేనేజర్ అయితే మన కంపెనీలో అవైలబుల్గా ఉంటారో బేస్డ్ ఆన్ దేర్ ఎఫ్టీఈ చెక్ చేస్తారు, ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. సో దాన్ని ఎఫ్టీఈ అవర్స్ అంటారు, 8 hours. ఏదైనా ప్రాజెక్ట్ మేనేజరు ఫుల్లీ ఆక్యుపైడ్ అయిపోయాడు అంటే దే విల్ చెక్ ఫర్ అదర్ ప్రాజెక్ట్ మేనేజర్ హూ ఫిట్స్ ఫర్ దిస్ పొజిషన్. ఈ ప్రాజెక్ట్కి ఎవడైతే ఫిట్ అవుతాడో ఆ ప్రాజెక్ట్ మేనేజర్ని చెక్ చేస్తారు. ఒకవేళ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అవైలబుల్గా ఉంటే వాడి యొక్క ప్రాజెక్ట్ మేనేజర్ నేమ్ యాడ్ చేసి అండ్ దేర్ పిఎంఓ డీటెయిల్స్, అంటే ఆ ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో 8 members పిఎంఓస్ అయితే 8 members, ఎన్ని అదర్ స్టేక్ హోల్డర్స్ ఇంకా ఇంటర్నల్గా ఎంతమంది వాడి టీంలో వర్క్ చేస్తున్నారో వారి డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తారు. అండ్ ఆల్సో బిజినెస్ ఫోన్, వాడి యొక్క కాంటాక్ట్ నెంబరు అండ్ ఆల్సో ఈమెయిల్ ఐడి మెన్షన్ చేస్తారు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద కస్టమర్ కాంటాక్ట్. సపోజ్ ఈ ప్రాజెక్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మనం కస్టమర్ కాంటాక్ట్ చేస్తాం, అంటే ఫ్రమ్ బిజినెస్, ఆ బిజినెస్కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఒకవేళ మన క్లయింట్ యూఎస్లో ఉన్నాడు అని అంటే డైరెక్ట్గా క్లయింట్కి కాల్ ఆర్ మెయిల్ ఇవన్నీ చేయడం అవ్వదు, మనం కాల్ షెడ్యూల్ చేసి మీటింగ్స్ అన్నీ కండక్ట్ చేసుకుంటాం. సో దానికోసం కూడా క్లయింట్ అవైలబుల్గా ఉన్నారో లేదో అని డైరెక్ట్గా క్లయింట్కి మనం పింక్ చేసి అడగడం అవ్వదు. సో ఇంకా బిఫోర్ ఒక పర్సన్ ఉంటారు, వాడినే కస్టమర్ కాంటాక్ట్ అంటారు. సో వీ కెన్ షేర్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు అవర్ ప్రాజెక్ట్ టు ది కస్టమర్ కాంటాక్ట్ అండ్ కస్టమర్ కాంటాక్ట్ షేర్ దట్ ఇన్ఫర్మేషన్ టు ది బిజినెస్ క్లయింట్ బేస్డ్ ఆన్ ది బిజినెస్ అవైలబిలిటీ మీన్స్ బిజినెస్ క్లయింట్ అవైలబిలిటీ టైమింగ్. కస్టమర్ కాంటాక్ట్ కెన్ షెడ్యూల్ ఏ కాల్ ఫ్రమ్ కస్టమర్ కాంటాక్ట్ అండ్ అస్, మనకి వాళ్ళకి చేస్తారు.
ఆ కస్టమర్ కాంటాక్ట్ చేసిన షెడ్యూల్ కాల్లోని మన బిజినెస్ క్లయింట్తో పాటు మన ఇంటర్నల్ అండ్ పిఎంఓ అండ్ పిఎం అదర్ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి బిజినెస్ కోసం డిస్కస్ చేస్తారు. సో కస్టమర్ కాంటాక్ట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కేటగిరీ ఇన్ ది ప్రాజెక్ట్ చార్టర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఈస్ ద మైల్ స్టోన్స్. మనకి ఇప్పటి వరకు మైల్ స్టోన్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్, ప్రాజెక్ట్ ఎండ్ డేట్ అని మాత్రమే తెలుసు. కానీ చాలా మైల్ స్టోన్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ ద సబ్మిటెడ్ డేట్. అసలు ప్రాజెక్టు సబ్మిట్ చేద్దాము అన్న థాట్ వస్తుంది కదా, అప్పుడు చేసే డేట్ని కూడా మైల్ స్టోన్ డేట్ అంటారు. దాన్ని సబ్మిటెడ్ మైల్ స్టోన్ డేట్ అంటారు. ఆ డేట్ కూడా మెన్షన్ చేస్తారు ప్రాజెక్ట్ చార్టర్లో. అండ్ ఆల్సో స్క్రీనింగ్ స్టార్ట్ డేట్. మనం ఇచ్చిన ప్రాజెక్ట్ని చెక్ చేసుకుంటాడు వాడు చేయగలడా లేదా అని. సో వ్యాలిడేషన్ అంతా చూసుకునే దాన్ని కూడా స్క్రీనింగ్ స్టార్ట్ డేట్ అది కూడా మెన్షన్ చేస్తారు. అండ్ ఆల్సో యాక్చువల్ క్వాలిఫికేషన్ స్టార్ట్ డేట్ అంటే ఇంకా వాళ్ళు ఓకే చేసేద్దాము అనుకొని ఇంటర్నల్గా ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడతారు. సో మాట్లాడదాము అనుకొని ఒక టైం డిసైడ్ అవుతారు చూడు, ఆ డేట్నే యాక్చువల్ క్వాలిఫికేషన్ డేట్ అని కూడా మెన్షన్ చేస్తారు. అండ్ ఆల్సో కస్టమర్ అప్రూవల్ డేట్. ఎప్పుడైతే మాట్లాడేసుకొని ఈ ప్రాజెక్ట్ మనం చేద్దాము అని ఫిక్స్ అవుతారు కదా, దాన్నే యాక్చువల్ కస్టమర్ అప్రూవల్ డేట్. ఎప్పుడైతే అప్రూవ్డ్ అని కన్ఫర్మ్ అయ్యి ఒక డేట్ వస్తుందో అప్పుడు మన దగ్గరకు వస్తుంది ఆ ప్రాజెక్ట్. అప్పుడు మనం ఏం చేస్తాం, బేస్డ్ ఆన్ అవర్ రిసోర్సెస్ అవైలబిలిటీస్ అండ్ స్కిల్స్ కేటగిరీస్ వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళు ఒక డేట్స్ ఇస్తారు. వీ కెన్ గివ్ ద ప్రపోజ్డ్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. అంటే ప్లాన్ స్టార్ట్ డేట్ పలానా డిసెంబర్ కల్లా స్టార్ట్ చేద్దాము అండ్ నెక్స్ట్ డిసెంబర్ కల్లా ఎండ్ చేద్దాము అని ఒక ఎస్టిమేటెడ్ టైం లైన్ ఇస్తారు కదా, దాన్నే ప్రపోజ్డ్ ప్లాన్ స్టార్ట్ డేట్ అండ్ ప్రపోజ్డ్ ప్లాన్ ఎండ్ డేట్ అని మెన్షన్ చేస్తారు. అండ్ ఆల్సో అనదర్ కేటగిరీ విల్ బీ దేర్, యాక్చువల్ స్టార్ట్ డేట్ అండ్ యాక్చువల్ ఎండ్ డేట్. అంటే ఎప్పుడైతే కరెంట్గా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ ప్రాజెక్ట్ చార్టర్లో ఆ డేట్ ఫిల్ చేస్తారు. పలానా జనవరిలో స్టార్ట్ అయింది ప్రాజెక్ట్, పలానా 1st జనవరి అని. సో యాక్చువల్ ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్ కూడా అక్కడ మెన్షన్ చేసి, సపోజ్ ఈ ప్రాజెక్ట్ ఒక 1 year అయ్యింది అని మెన్షన్ చేస్తే ఏ రోజైతే లాస్ట్ డే ఆఫ్ ది ప్రాజెక్ట్ ఉంటుందో ఆ ప్రాజెక్ట్ చార్టర్లోని ఆ ఎండ్ డేట్ కూడా వేస్తారు. సో ఈ ప్రాజెక్ట్ చార్టర్ ఈజ్ ఏ లైవ్ డాక్యుమెంట్. ఎప్పుడైతే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందో ఒక ఎక్సెల్లోని పెట్టేసి అందరికీ షేర్ ఇచ్చేస్తారు, అంటే యాక్సెస్ ఇచ్చేస్తారు ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు. సో ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ అయితే. టాస్క్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ప్రాజెక్ట్ యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ డేటు, ఎప్పుడు ఎండ్ అయిందో ఆ డేటు, అసలు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నారో ఆ డేటు, ఎప్పుడు ఎండ్ అయితే ఆ డేటు, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తుంటారు. ఇట్ ఈస్ ఎ లైవ్ డాక్యుమెంట్. ప్లస్ ఆల్సో ఎవ్రీ టైము ప్రాజెక్ట్ చార్టర్ని వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు, మన స్కోప్ ఏంటి, ఇది ఏంటి. సో ఇక్కడ మైల్ స్టోన్స్ కూడా కవర్ అయింది. అండ్ ప్రాజెక్ట్ డీటెయిల్ డిస్క్రిప్షన్లో స్కోప్ అనేది కూడా కవర్ అయింది. అండ్ బడ్జెట్ అని అంటాను కదా, సో బడ్జెట్లో అంటే ఫినాన్స్, ఇప్పుడు ఫినాన్స్ కూడా కవర్ అయింది. టైం లైన్ అని అంటాను కదా, సో టైం లైన్లో ఇక్కడ మైల్ స్టోన్ డేట్స్ కూడా కవర్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఈజ్ ద క్యాన్సిలేషన్ రీజన్ అండ్ క్యాన్సిలేషన్ ఎవిడెన్స్. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాజెక్టు 1 year కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది. సడన్గా ల్యాక్ ఆఫ్ బడ్జెట్ ఆర్ ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ది రిసోర్సెస్, సడన్గా క్లయింట్ మైండ్ చేంజ్ చేసుకొని ప్రాజెక్ట్ కంటిన్యూ చేయాలి అని అనుకోరు. అప్పుడు అలాంటప్పుడు we need to take the cancellation reason or the evidence from the client and we can update that approval email attach చేస్తాం, ఆ రీజన్ కూడా మెన్షన్ చేసి. సో cancellation reason and cancellation evidence is the one of the category mentioned in the project charter. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో కొత్త టాపిక్స్ ఏం కావాలన్న ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ మనం అది అప్డేట్ చేయొచ్చు అదే టాపిక్స్. అండ్ ప్లస్ మీరు ఏమైనా ఇంటర్వ్యూస్ అటెండ్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఆన్సర్స్ కానీ చెప్పలేకపోయినా, ఒక క్లయింట్స్ డిఫరెంట్గా ఇంటర్వ్యూస్ అడిగినా కూడా ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకొని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే మన నెక్స్ట్ టాపిక్స్లోనే అవన్నీ కూడా మనం కవర్
కవర్ చేద్దాం. ఈ వీడియో వెరీ యూస్ఫుల్. సో మీరు అందరికీ కూడా షేర్ చేయండి సో దట్ జాబ్కి ఇంటర్వ్యూస్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.